నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. జై తెలంగాణ. ముందుగా అందరికీ నమస్కారాలు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం. ఈ రోజున కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో మన మాజీ మంత్రివర్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తండ్రి సమానులు వనమ వెంకటేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎలక్షన్స్ కి పరిశీలకుడుగా ఇచ్చినటువంటి ఉద్యమకారుడు మన వెంకటరమణన్న గారికి, అదే విధంగా ఈ స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 30వ తారీఖు నాడు మన కొత్తగూడెం పిచ్చేయిచున్నారు. కాబట్టి మనం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియపరిచేది, అదే విధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియపరిచేది ఒక్కటే, ఈ యొక్క 5 నెలల బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఏ విధంగా పరిపాలన ఉన్నదన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. మన బాపు అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ ఎట్లున్నదన్నది కూడా తెలిసింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కేసీఆర్ గారి మీటింగ్ ని విజయవంతం, రోడ్ షోని విజయవంతం చేయవలసిందిగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పేరు పేరున వేడుకుంటా ఉన్నాము. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మనకి ఇప్పుడు వచ్చినాయి. మనమేంటి, మన సత్తా ఏంటి అని చూపించుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చిందని కూడా మన కార్యకర్తలకి తెలియపరుస్తా ఉన్నాము. మాకు ఏదైతే సూచన చేస్తా ఉన్నారో పెద్దలు, సూచన తప్పకుండా ఖచ్చితంగా వారు చెప్పినటువంటి సూచనల ప్రకారం ముందుకు పోతూ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నామా నాగేశ్వరరావుని గెలుపుకై ఖచ్చితంగా కష్టపడతామని కూడా తెలియపరుస్తా ఉన్నాము. ఒక సముద్రం ఉంటుంది, దాంట్లో పాత నీరు పోతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. కాబట్టి పోయిన వాళ్ళ గురించి ఆలోచించేది లేదు, ఉన్న వాళ్ళం ఎట్లా కష్టపడాలి, పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది అందరి ధ్యేయమని కూడా తెలియపరుస్తూ, ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ, జై తెలంగాణ. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.